హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు ఐఎమ్ యువర్ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మీకు వచ్చేసి ఏంటంటే 2 బీచెస్ అయితే నేను చెప్పబోతున్నాను. సో చెన్నైలో చాలా మందికి చెన్నై వచ్చిన తర్వాత ఏ బీచ్కి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, ఏ తక్కువ బడ్జెట్లో ఉంటుంది, ఏది దగ్గరగా ఉంటుంది, ఏ టైంలో వెళ్ళాలి, సో ఇలా చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఫ్రెండ్స్తో పక్కాగా బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ 2 బీచెస్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. సో మీరు వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ పాయింట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఈసీఆర్ బీచ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కోవలం బీచ్. ఈ రెండు ఏంటంటే మనకి సిప్కాట్కి, నవలూరుకి, మన షోలింగల్లూరుకి, సో ఈ ప్లేసెస్ అన్ని ఎక్కువగా ఐటీ ఎంప్లాయ్స్ ఉండే ఏరియా అనమాట. మన తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా వచ్చేసి ఈ ఏరియాలో ఎక్కువగా స్టే చేస్తూ ఉంటారు పీజీలో. సో వీళ్ళందరికీ దగ్గరగా ఉండే 2 బీచెస్ ఏమన్నా అంటే కోవలం బీచ్ అండ్ ఈసీఆర్ బీచ్. సో ఈ రెండు అంటే చాలా బాగుంటాయి. మీకు టైం కూడా ఏ టైంలో అంటే మార్నింగ్ వెళ్ళొచ్చు, ఈవినింగ్ వెళ్ళొచ్చు. నాట్ ఓన్లీ ఈ బీచ్ అనే కాదు, ఏ బీచ్ కన్నా మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి లేదా ఈవినింగ్ సన్సెట్ ఆ టైంకి వెళ్ళండి. చాలా బాగుంటాయి. అండ్ మీకు ప్లేస్ కూడా చూపిస్తాను. చాలా సీనరీస్ చూస్తే మీకు మధ్యపోతే ఒక్కొక్కటి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో వీడియో అయితే మాత్రం ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో నేను మా ఫ్రెండ్ అయితే ఎర్లీ మార్నింగ్ 6కి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ నేను వాటి బీచ్కి వెళ్ళి పికప్ చేసుకోవడానికి అయితే రెడీగా ఉన్నాను. అండ్ ఇద్దరం కలిసి ఒకేసారి కోవలం బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకు కోవలం అంటే మా సిప్కాట్ నుంచి కోవలం బీచ్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇద్దరం అయితే బైక్ మీద స్టార్ట్ అయిపోయాము. అండ్ మీకు చూడొచ్చు వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంటుంది కోవలం బీచ్కి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కోవలం బీచ్ నుంచి ఈసీఆర్ బీచ్కి స్ట్రైట్ రోడ్ అయితే ఉంటుంది. మీరు ఇంకా టర్నింగ్స్ ఏ ఉండవు, డైరెక్ట్గా మనకి ఈసీఆర్ బీచ్కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఫైనల్గా మన బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. వ్యూస్ చూస్తే మనకి చాలా బాగున్నాయి. సన్ రైజ్కి మనకి చాలా బెస్ట్ ఏరియా ఏదైనా ఉందంటే కోవలం బీచ్. చాలా ఎంజాయ్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ మీ ఫ్రెండ్స్తో అయితే వెళ్ళండి. ఇన్ పర్ఫెక్ట్ టైం ఏదైనా ఉందంటే 6 to 8 ఈ మధ్యలో వెళ్తేనే మీకు బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఎండ్ ఎక్కువైపోతుంది, సో మీరు ఎక్కువ ఉండలేరు. సో బెటర్ 6 to 7 ఈ టైంలో వల్ల మీరు రీచ్ అయి ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు క్రికెట్ అయితే ఆడుతున్నారు. సో అతను వాళ్ళ ఫాదర్ అన్నమాట. సో వాళ్ళ పిల్లలతో క్రికెట్ అయితే ఆడుకుంటున్నారు. మనోడు అయితే వెనకాల పాపలకి ఫొటోస్ తీస్తున్నాడు. సో ఆడ కోసం నేనైతే వెళ్తున్నాను. ఏ చింటూ హాయ్. సో కాసేపు అయితే ఫొటోస్ అని దిగాము. సో ఫొటోస్ కూడా చూడొచ్చు మీరు. ఏదో ట్రై చేసాం అన్నమాట. ఒక సెల్ఫీ. నెక్స్ట్ అయితే ఈసీఆర్ బీచ్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ మనకి బీచ్కి వెళ్ళే రోడ్లోనే ఈసీఆర్ బీచ్కి వెళ్ళే రోడ్లో మనకి మత్స్యనారాయణ టెంపుల్ అని ఒకటి ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ మీకు ఎర్లీ మార్నింగ్ వెళ్ళొచ్చు అండ్ ఈవినింగ్ కూడా వెళ్ళొచ్చు. సో ఇది ఆ గుడి దగ్గర ఉన్న బీచ్ అనమాట. వ్యూ అయితే బాగుంది. సో అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకు ఏమైనా చెన్నైలో ఏమైనా ప్లేసెస్ విజిట్ చేయాలనుకుంటే కింద అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మీకోసం ముందుగా వెళ్ళి చెక్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. దాన్ని బట్టి రివ్యూ బట్టి మీరైతే మీ ఫ్రెండ్స్తో విజిట్ చేయొచ్చు. సో ఎవ్రీవన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.